చెప్పడం రాయాలనుకుంటుంది వాళ్ళు చెప్పగానే మీరు టీవీలో వేసేస్తా మీకు ఇప్పుడు మీతో చేయి కలిపిండా తలకాయ లేపిండా వేసి కింద వంగిన తలకాయ వంగినట్టే ఉంటుంది అది లేపేది లేదు కూడా నమస్తే పెడితే నమస్తే పెట్టేది నమస్తే పెట్టి నమస్తే మళ్ళీ నమస్తే పెట్టి సంస్కారం లేని ఒక చిల్లర వ్యక్తి నా పేరు తీసుకునే ఇక ముందు తీసుకున్నా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఆయన గురించి మాట్లాడా దుకాణం బంద్ అయిన కేసీఆర్ గురించి మాట్లాడా మహేశ్వర్ రెడ్డి పొద్దున్న లేదా నన్ను ఏకనాథ్ సిండే ఈయననే పడగొడతాడు నేనే చెప్తున్నాను రేవంత్ రెడ్డి 15 కాదు 20 ముఖ్యమంత్రి ఉంటానని చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ క్లియర్ ఏం కావాలి నేను మంత్రి పదవి వదిలిపెట్టుకున్న పదవుల కోసం కాదు నేను కోర్టు పోలే కోసం కూడా ఢిల్లీకి పోలే మంత్రి పదవి కావాలని కూడా అడగలే అందరు పోయిండ్రు నేను అన్ని అర్హతల్లో ఎందుకు పోలేదంటే నాకు అవసరం లేదు నా నల్గొండ కాన్ఫరెన్స్ ఫస్ట్ ఆ తర్వాత జిల్లా రాజకీయంగా జన్మనిచ్చిన నల్గొండ టాప్ ప్రియారిటీ పునర్జన్మనిచ్చిన భువనగిరి ఇక్కడ పొరపాటున మోసం చేసి దత్తత అని చెప్పి ఓడగొడితే పైసా ఖర్చు లేకుండా ఎంపీ గెలిపించి మళ్ళీ రాజకీయంగా నిలబెట్టిన భువనగిరి టాప్ ప్రియారిటీకి 2 కళ్ళలాగా అభివృద్ధి చేసుకుంటా రేపు నామినేషన్ చూసి తెలంగాణ ప్రజలంతా కూడా నల్గొండ రేపు అన్ని కాన్ఫరెన్స్లో ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ నల్గొండ ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అందరికంటే ఎక్కువ లీడ్ రావాలనే మా ఉన్న పెద్ద నాయకులకు వెళ్ళి మా చిన్న కార్యకర్తల వరకు చేతులెక్కి దండం పెడుతున్నా ఇంత కష్టపడండి ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టా మీరు అందరూ కూర్చొని మాట్లాడుకున్న వాళ్ళకి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీగా నా పూర్తి సహకారంతో ప్రచారం చేసి ఈ లోపల అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేసి మిమ్మల్ని గెలిపిస్తా ఒకరికి ఉప పదవి వస్తుంది ఒకరికి పార్టీ పదవి వస్తుంది ఒకరికి రాష్ట్రంలోనే మొట్టమొదటి మార్కెట్ చైర్మన్ వేయించుకున్న ఎవరంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి కాంగ్రెస్ నాయకుడు చూసూరు రమేష్ ఇప్పటి వరకు ఎవరు సీఎం కొడంగల్ కాన్ఫరెన్స్ కూడా వేసుకోలేదు ఎందుకు వేయించినా ఐకేపీ సీజన్ వచ్చింది మార్కెట్ చైర్మన్ అవసరం నేను ఒకవేళ లేకుండా అఫీషియల్గా రేపంటే కోడ్ ఉంది కోడ్ అయిపోయిన తర్వాత దాన్ని అఫీషియల్గా పోయి మార్కెట్ ఆఫీస్లో కూర్చొని బత్తాయి తోటలు కానీ ఇవన్నీ ఉన్నాయి నాకు ఇప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలి అని చైర్మన్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నాను 119 కాన్ఫరెన్స్ ఎందుకు రాలేదు చైర్మన్ ఆ కాన్ఫరెన్స్ అంటే అంత ప్రేమ అందరి మీద ఉన్నది మీరు అందరూ అనుకోవచ్చు ఎవరు రాగానే కలుస్తున్నారు రాగానే సగం మంది మీరంటుంటే సగం మంది ఏమో బాధలు చెప్తున్నారు సగం మంది సెల్ఫీలు తిరుగుతున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు అయిపోయింది సెల్ఫీలో మూడు తగ్గింది కాబట్టి ఈ ఎండలు అయిపోతాయి ఈ ఎండల మీరు తిరిగేసరికి మీరు కూడా చాలా సలహా పడతారు ఇక ఈ 15 రోజులు కష్టపడరు ఎందుకంటే ఈ మామూలు ఎండ లేదు నాకు మేము చూస్తే నాకు కూడా అని కష్టం అనుకోకుండా మీరు ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి చూడండి వైజాగ్లో క్లాక్ టవర్ సెంటర్కి మోడల్గా దాని ఎలివేషన్ కూడా మీకు వచ్చింది ఇంకా కొద్దిగా చేంజెస్ చెప్పిన ఆర్కిటెక్ట్కు ఆ పనులు కూడా సెల్లార్ మొదలైంది కింద పార్కింగ్ కోసం డెవలప్మెంట్తో పాటు మన పార్టీని కూడా స్ట్రాంగ్ చేస్తూ 13-14 సీట్లు గెలిపించే విధంగా ఇక్కడి నుంచి ఇప్పుడు మళ్ళా మహబూబ్ నగర్ మక్తల్ జడ్చర్ల కాన్ఫరెన్స్ పోతున్నాను మళ్ళీ రేపు నల్గొండ ర్యాలీలో ఉంటాను ఎల్లుండి భువనగిరిలో ఉన్నది ఆ తర్వాత మహబూబాబాద్ ఉన్నది ఏది ఏమైనా సరే 13-14 సీట్లు గెలవాలన్నది మా లక్ష్యం ఒక 2-3 సీట్లు బీజేపీకి వచ్చినా బీఆర్ఎస్కి ఒక సీటు కూడా రాదు ఈ పార్టీ రేపైన బస్సు యాత్రని కట్టబట్టుకొని వెళ్ళిన ఒక ముసలాయన నల్గొండ జిల్లాని నాశనం చేసి కృష్ణా నీళ్ళ జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పి మీరిద్దరు లాలూచిపడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ కొత్తరెడ్డిపాడు 80,000 క్యూసెక్స్కు తీసుకుపోను నేను తేల్పాండ్ గోదావరి నీళ్ళు తీసుకొచ్చి సాగర్ నింపుతా అని చెప్పి నీ తెలివి లేని పనికి ఇవాళ మొత్తం నాశనం అయిపోయింది ఇలా కరువు తీసుకొచ్చింది నువ్వు మొత్తం దక్షిణ తెలంగాణ అందుకనే నీకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్పాం 4 సీట్లు పొటాపొట్టిన 2-3 వేలతో గెలిచినాం అందులో మన జిల్లాకి చెందిన దరిద్రులు కూడా 3,000-4,000 వేలతో గెలిచిండు 300 కోట్లు ఖర్చు ఇవాళ ఏ మొక్క పెట్టుకొని మిర్యాలగూడ కూర్చున్నా అర్థమవుతలేదు మహేశ్వర్ రెడ్డి వాళ్ళు టోల్ లీడర్ అంటే ప్రశ్న సంవత్సరం మీద బీజేపీని గెలిపని చెప్పాలి మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పిన 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పిన అందరం టీం లాగా పనిచేస్తాం చిన్న పెద్ద లేకుండా పెద్దోళ్ళకి గౌరవం ఇస్తూ చిన్నోళ్ళని తమ్ముడు అంటూ పెద్దోళ్ళని అన్న అంటూ రేవంత్ రెడ్డి గారు మేమంతా ఒక టీం లాగా పనిచేస్తాం నేను రాజశేఖర రెడ్డితో ఎట్లున్నానో ఇప్పుడు అంతకంటే ఎక్కువ క్లోజ్ ఉంటున్నాను
ఆయన పట్టుకునే ఉంటాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆగస్టు సంక్షేమం అనుకో మెంటల్ అయ్యి ఈ కేటీఆర్ హరీష్ కేసీఆర్ మెంటల్ అయ్యి గవర్నమెంట్ పడిపోతుంది వీళ్ళంటారు. 64 మంది ఉన్నాం మేము, 45 వచ్చింది టీఆర్ఎస్ వాళ్ళు. మేము రమ్మంటే మొత్తం 25 మంది ఇప్పుడే వస్తాడు. వద్దురా బాబు మాకేముంది ఇప్పుడు, మీకు ఎట్లా ఓట్లు రావు, నువ్వు అయినా నువ్వు మీరే మాట్లాడుకోరు, మీరు మాకు అవసరం లేదని చెప్పి నేను చెప్తున్నాను. నేను ఒక్కరిని అనుకుంటే 20 మంది ఎమ్మెల్యేలు వస్తారు రేపు పొద్దున. నేను ఒకటే చెప్తున్నాను వీళ్ళకు, మీకు క్లియర్గా చెప్తున్నాను, కాంగ్రెస్ 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కాదు, ఈ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ చిన్నగా ఆర్థిక వ్యవస్థని అందరం కూర్చొని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మినిస్టర్స్ అందరం ఒక టీం మెంబర్ లాగా పనిచేస్తూ పైసా కూడబెడుతూ 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ ఇస్తున్నాం. 2019కి వెళ్ళి ఎప్పుడు కూడా 1వ తారీఖు ఇయ్యలేదు. ఎవరైనా ఉద్యోగులు అడిగాడు మీరు. ఇంకా డిఏ కూడా త్వరలో డిఏ ఎన్నికలు కూడా డిఏ కూడా రిలీజ్ చేస్తున్నాం. 3 డిఏలు బకాయి ఉన్నది. వాళ్ళని ఇన్సల్ట్ చేసే విధంగా 5% పీఆర్సీ ఇచ్చింది. ఎప్పుడు కూడా 20% తగ్గించారు పీఆర్సీని కూడా వెంటనే కమిటీ రిపోర్ట్ తెప్పించుకొని పెంచి అమలు చేసే విధంగా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు మేమందరం చర్చించుకున్నాం. అందుకనే పేదవాళ్ళను, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు కట్టించి 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు చేసి జాయినింగ్ చేసి ఇలా ఉద్యోగం చేస్తుండ్రు. వాళ్ళు 1 నెల జీతం కూడా తీసుకుంటారు. ఒకవైపు ఈయన 15 లక్షలు ఇస్తా అకౌంట్లో అని 10 ఏళ్ల కింద గద్దెనెక్కిన మోడీ గారు ఏం చేసిందో ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలందరూ. ఎందుకు చెప్తున్నా అంటే పచ్చి అబద్ధాలు ఆడి ఆ రోజు 72 లక్షల కోట్లు విదేశాలలో బ్యాంకులలో ఉన్నాయి. దాన్ని తీసుకొస్తా ఎమ్మడే అందరికి 15 లక్షల అకౌంట్ మీ అకౌంట్లలో పడతాయి పేదవారికి భారతదేశంలో అని చెప్పి 15,000 వేయలేదు, 15 రూపాయలు కూడా వేయలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని 2 లక్షలు కూడా ఉద్యోగాలు ఇవ్వలే. ఇంకా ఉన్న ఉద్యోగాలు పోయినాయి. వెంకరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి మీద నిన్న పనికిరాని వాడు ఏదో 3-4 వేల మీద 3 సార్లు కూడా 3-4 వేలతోనే గెలిచినాం. వాడు లీడర్ కాదు. వాడు అని మా సుఖేందర్ రెడ్డి గారిని అడగండి మరోసారి. మనం చెప్పి బాగా చెప్పిండు సుఖేందర్. ఫస్ట్ టైం మంచిగా మాట్లాడాడు. నీళ్ళు అమ్ముకుంటూ 5,000 కోట్లకు పోయింది అన్నాడు. అంటే ఇక్కడ కుప్పల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఉండే, ఏది 3 ఫీట్లు ఉంది. ఆ తర్వాత ఆ నీళ్ళ ప్లాంట్ బంద్ చేసి ఎంటరామరావు వచ్చి లిక్కర్ బంద్ అన్నాడు. మహారాష్ట్రకి వెళ్ళి తీసుకొచ్చి మిర్యాలగూడ, నల్గొండ మందం మీద మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ కేసు ఇప్పటికి ఉన్నది ఈయన మీద. దీనికి ఇన్నిసార్లు చెప్పినా దానికి మాట్లాడతలేడు. మందం అమ్ముతుంటే ఆ పోలీసులు పట్టుకొని మెత్త కొట్టి లాకప్ చేసి. ఆ తర్వాత 3 మర్డర్ కేసుల కిరాయి మర్డర్ల మదన్ మోహన్ రెడ్డి, రామ్ రెడ్డి బుక్షప్. ఇది మాట్లాడితే వెంకరెడ్డి 1,000 కోట్లు సంపాదించాడు. 1,000 కోట్లు సంపాదించి వినోద్ రెడ్డి ఇంత కిరాయి ఈయనే ఉన్నాడు కిరాయి కోసం. వచ్చిన వాళ్ళు కనబడతారు ఏంటంటే ఈ నెల కిరాయి అంటాడు. 1,000 కోట్లు కిరాయి అంటే ఎందుకుంటారా? నాకు భయమా? నాకు ఓ ఇల్లున్న 5 అడదాలు కట్టించింది. నా దేవులో 10 ఉంటే వాడు లేని వస్తే 5 ఏమైనా పెట్టాను. చిన్న కాబట్టి పోయినా 2 పిల్లలు తీసుకొని వచ్చింది. ఆ కచ్చరపల్లి భర్త చనిపోయిన మన్సూర్ రెడ్డి సార్ చనిపోయినప్పుడు వచ్చినాం. 2 ఆడపిల్లలు సార్ ఇప్పుడు ఫీజు కట్టాలి సార్, ఇప్పుడు స్కూల్ దగ్గరకు వస్తున్నాయంటే ₹1,00,000 అంటే జేబులో 50,000 ఉంటే 50,000 ఇచ్చి ఇంకా ఎలక్షన్ కమిషన్ కాబట్టి మనం పెట్టుకోలేదు. 50,000 ఇచ్చి ఫీజు కట్టి చదివిస్తుంది. కానీ అమ్మాయిదేమో అమ్మగారు చిరకాపడి ఆ ఊరికి పోతే 2 పిల్లలు చూసి ఏడుస్తుంది. ఈ ముఖానికి ఎప్పుడైనా ఈ జగదీశ్వర రెడ్డి 5,000 కోట్లు సంపాదించాను. నీలాగా నీ ఆస్తులు ఫామ్ హౌస్ కొనాలంటే నాకు 20,000 కోట్లు ఉంటుంది. నేను మళ్ళీ దాన్ని మాట్లాడకండి. నన్ను నా గురించి మాట్లాడితే ఎప్పుడో పెద్ద దెబ్బలు తింటావు నువ్వు. నా గురించి ఇవ్వనన్నా.